వనపర్తి జిల్లా కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరంలోని గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి క్రమబద్ధీకరించాలని గత 15 రోజులుగా సమ్మె కొనసాగుతూ ఉంది. వారికి సంఘీభావంగా దీక్షలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్ట ఆంజనేయులు, సిపిఎం పట్టణ కార్యదర్శి డి కురుమయ్య మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ జనారోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు 11వ పిఆర్సీ జీవో నెంబర్ 60 ప్రకారం సఫాయి కార్మికులకు 15,600 కారోబార్ బిల్ కలెక్టర్, అలాగే ట్రాక్టర్ డ్రైవర్లకు 19,500 రూపాయల వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా 10 లక్షలు, సాధారణ మరణానికి 5 లక్షలు బీమా కట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ 17 డిమాండ్లతో గత కొద్ది కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నప్పటికీ చెవిటి వాణిలా వ్యవహరించడంతో అనివార్యంగా జూలై 6వ తేదీ నుండి సమ్మె చేస్తున్నామని వారు తెలిపారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్న 50,000 మంది పంచాయతీ కార్మికులకు PF, ESI చట్టాలను వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలోన గత 15 రోజుల నుంచి నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు సంబంధించి ప్రభుత్వం సంబంధించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్ననే మనం గౌరవనీయులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి సమ్మె సందర్భంగా వినతి పత్రం అందజేయడం జరిగింది. అదే రోజు రాష్ట్రం మొత్తం అందరూ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా సంబంధించి గ్రామ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే తెలంగాణలో ఉన్నంత గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు ఈ దేశంలో ఎక్కడ లేవు అని చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. దేశంలో కర్ణాటకలో సంబంధించి చాలా జీతాలు పెరిగినవి. వాళ్ళకు సంబంధించి 15,000 రూపాయలు సంబంధించి జీతాలు ఉన్నాయి, 17,000 ఉన్నాయి, 18,000 ఉన్నాయి, 19,000 రూపాయల జీతాలు అంటే కేటగిరీల వారీగా వాళ్ళకు వేతనాలు ఇస్తారు. మున్సిపల్ కార్మికులకు మన తెలంగాణలో 15,600 ఉన్నాయి, అదేవిధంగా 19,500, 22,750 సంబంధించి అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా 15,600, 19,500 కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది సంబంధించి ఒకే పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులకు ఈ పద్ధతిలో వేతనాలు పెంచేదానికి ఎందుకు ప్రభుత్వం ఆలోచనలో పడ్డది? వాస్తవంగా శానిటేషన్ కార్మికులకు సంబంధించి మొన్న 1,000 రూపాయలు పెంచింది, సంతోషం. ధరలేమో ఆకాశాన్ని నడుపుతున్నాయి. నీవు పెంచిన 1,000 రూపాయలు ఏ మూలకు సరిపోవడం లేదు. కాబట్టి ఇది సరైనది కాదు. న్యాయంగా మీరు ఆలోచన చేయండి. ఒక ధరలు ఎట్లా పెరిగినాయి? ఒక కిలో టమాటా 150 రూపాయలు అయ్యింది. నూనె ప్యాకెట్లు 200 అయ్యింది. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి. బతకడం ఎట్లా? కాబట్టి న్యాయంగా మీరు ఆలోచన చేసి ఈ మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నట్లు వేతనాలు కేటగిరీల వారీగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు తప్ప, ఈరోజు పనిచేస్తున్న కార్మికులు తప్ప ఎవరు కూడా మోరీలు తీయరు. అదేవిధంగా అక్కడ మురికి పనులు చేయరు. అవి చేయాలంటే దళితులు, బీసీలు, ఇతరులు, పేదలు మాత్రమే చేస్తారు. అటువంటి మురికి పనులు చేస్తున్న వాళ్ళకు మీరే అంటున్నారు సఫాయి అన్న సలాం అంటున్నారు. అదేవిధంగా శాలువాలు కప్పి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు కాళ్ళు కడుగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సఫాయి అన్న కాళ్ళు కడిగిండు. కాబట్టి మీకు సంబంధించి ఆలోచన చేయండి. కాళ్ళు కడిగే ఆలోచన కానీ సన్మానం చేసే ఆలోచన కాదు. మాకు కడుపు నింపే ఆలోచన చేయండి. మాకు జీతాలు పెంచే ఆలోచన చేయండి. ఆ పద్ధతిలో చేస్తే ఇది న్యాయం జరుగుతుంది. పర్మనెంట్ చేస్తే